హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి NH65 పై ప్రయాణం ఇప్పుడు నరకప్రాయంగా మారింది. హయత్ నగర్, భాగ్యలత, పంత కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా రహదారి ఇరుకుగా మారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు కదలలేక గంటల తరబడి నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అత్యవసర స్థితిలో ఉన్న అంబులెన్స్లు కూడా ఈ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నప్పటికీ రద్దీ తగ్గడం లేదు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారి NH65 ఇప్పుడు ప్రయాణికుల సహనానికి పరీక్షగా మారింది. నగర శివార్లలో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, రోడ్డు విస్తరణ పనుల వల్ల ఈ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముఖ్యంగా హయత్ నగర్ సమీపంలోని భాగ్యలత, పంత్ కాలనీ దగ్గర వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. హయత్ నగర్ పరిసర ప్రాంతాలలో ఫ్లైఓవర్ పిల్లర్ల నిర్మాణం కోసం రహదారి మధ్యలో భారీగా తవ్వకాలు చేపట్టారు. దీనివల్ల ప్రయాణానికి అందుబాటులో ఉన్న రోడ్డు చాలా ఇరుగ్గా మారింది. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే ఈ హైవేపై ఇప్పుడు రోడ్డు కుంచుకుపోవడంతో భారీ కంటైనర్లు, ఆర్టీసీ బస్సులు మలుపులు తిరగటానికి ఇబ్బంది పడుతున్నాయి. ఒక్క వాహనం ఆగినా దాని వెనుక కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. గత డిసెంబర్ నెలలో 23rd రోజు మేము నేషనల్ హైవే నిర్బంధం చేశాము. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న ప్రయాణికులు చూస్తున్నారు కదా, ఈ రద్దీని ప్లస్ ఈ రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాలు జరగకుండా నివారణ తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చేశాము. ఆ ధర్నా చేస్తే ఆ రోజు లైవ్ లో మినిస్టర్ గారు ఫోన్ చేసి కంపల్సరీగా FOB కడతాం ప్లస్ ఇక్కడ ఒక సిగ్నల్ పెడతామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ రోజే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం 6 దొంగిన గుంతను కూడా పూర్తి చేశారు. దయచేసి దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలని మా కాలనీ వాసుల తరఫున మరియు మా యొక్క సీనియర్ సిటిజన్ తరఫున కోరుతున్నాను. నా పేరు జగాల్ రెడ్డి. నేను గత 18 సంవత్సరాలుగా లెక్చరర్స్ కాలనీ, హైదరాబాద్ లెక్చరర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాను. ఇక్కడ బయట చౌటుపల్లి నుంచి కానీ లేకపోతే ఈ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ కానీ, నెంబర్ ఆఫ్ కాలేజెస్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి రోడ్డు క్రాస్ చేయడం జరుగుతుంది. ఊర్లలో నుంచి వచ్చే వాళ్ళు కానీ ఇటు అటు క్రాస్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. రీసెంట్ గానే ఒక స్టూడెంట్, మెడికల్ స్టూడెంట్ స్పాట్ డెత్ కావడం జరిగింది. ఆ చర్యతోటి గత వారం కింద ఇక్కడ స్ట్రైక్ చేయడం కూడా జరిగింది. బీజేపీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు కలిసి స్ట్రైక్ చేయడం జరిగింది, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయమని. దానికి సానుకూలంగా స్పందించి ఎమ్మటే ఈడ పిల్లర్ గుంత తీయడం కూడా జరిగింది. మరి మళ్ళీ మధ్యలో ఏ చర్యలు జరిగినాయో ఇమీడియట్ గా మళ్ళీ 2-3 డేస్ తర్వాత దాన్ని కూడిపేయడం జరిగింది. సో కాలనీ వాసుల అవసరాల గుణంగా పబ్లిక్ ప్రాణనష్టం జరగకుండా తగు చర్యలు తీసుకొని డిపార్ట్మెంట్ కి తగు చర్యలు తీసుకోవాలని మేము కాలనీ వాసుల తరపున, అందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతిరోజు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూల్ పిల్లలు ఈ ట్రాఫిక్ కారణంగా సమయానికి చేరుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. అత్యవసర వైద్యం కోసం వెళ్లే అంబులెన్సులు కూడా ఈ ట్రాఫిక్ లో చిక్కుకుపోవటం ఆందోళన కలిగిస్తోంది. నిర్మాణ పనుల వల్ల రోడ్డుపై భారీగా దుమ్ము పేరుకుపోతోంది. దీనివల్ల ద్విచక్ర వాహనదారులు శ్వాసకోశ ఇబ్బందులతో పాటు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోజు ఇక్కడ లెక్చరర్ కాలనీ వాసులు ఇరువైపులా డిపో ఉంది. డిపో ఎదురుగా కూడా ఫుట్ఓవర్ కోసం మొన్న కాలనీ వాసులు ఇరువైపుల వాళ్ళు ధర్నా చేశారు, రాస్తారోక చేశారు. దానికి అందరు స్పందించి ఫుట్ఓవర్ కోసం ఇక్కడ శంకుస్థాపన చేసి గుంత కూడా తీశారు. తీసిన తర్వాత మళ్ళా అక్కడ ఉన్న షాప్ ఎదురుగా వాళ్ళ షాప్ యజమానులు దాన్ని చేసి పెట్టి ఆ గుంటను కూడిపేశారు. దీన్నంతా తూతూ మంత్రంగానే చేస్తున్నట్టు, దీన్ని ఎవరు సీరియస్ గా తీసుకొని పనిచేస్తున్నట్టు కనిపిస్తలేదు. దానివల్ల ఇక్కడ పబ్లిక్, స్టూడెంట్, కాలనీ వాసులకు అందరికీ యాక్సిడెంట్లు అయ్యి మొన్ననే ఒకరికి కాలు ఇరిపోయింది, ఒకరు డెత్ అయిపోయారు. దీనివల్ల పబ్లిక్ తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి దీన్నంతా పబ్లిక్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తక్షణమే ఇది ఫుట్ఓవర్ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. దీన్ని అంతా కాలనీ వాసులు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ వీళ్ళంతా మొన్న వచ్చి ధర్నా చేశారు. మంచిగా స్పందన వచ్చింది ప్రభుత్వం నుంచి. తక్షణమే గుంత కూడా తీసారు, కానీ మరి కొద్దిగా నిర్లక్ష్యం జరుగుతుంది. దీన్ని కంపల్సరీ కొద్దిగా సీరియస్ గా తీసుకొని దీన్ని తక్షణమే పూర్తి చేయాలని నేను కోరుతున్నాను. లెక్చరర్స్ కాలనీలో పెద్ద కూడలి ప్రదేశం. మా లెక్చరర్స్ కాలనీ దగ్గర ఇక్కడ కోర్టు కానీ 2 హైతనగర్ 2 బస్సు డిపోలు ఉన్నాయి, కోర్టు ఉన్నది, 4 కాలేజీలు ఉన్నాయి, 5-6 బ్యాంకులు ఉన్నాయి, 5-6 వైన్ షాపులు ఉన్నాయి. సాయంత్రం రాదు. మాకు తెలియని యాక్సిడెంట్ ఎన్నో అవుతున్నాయి, తెలిసినవి కొన్ని అయితే ప్రతిరోజు నిత్యం ఇది చేస్తుంది. మన అడాబుడు చేసి ఏదో చేస్తాం ఇంతవరకు దాన్ని రూపు లేదు, మాపు లేదు. దయచేసి దాన్ని మన పునరుద్ధరణ చేసి
దాని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అదే విధంగా దానికి లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకున్నా. పిల్లలు పొద్దున్న లేసి యాజెడ్ ఎన్నో అవుతున్నాయి. దయచేసి మా లెక్చరర్స్ కాలనీ మా కూడల దగ్గర మీరు దృష్టించి ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రధాన నాయకులు కానీ దృష్టించి మా పనులు చేయాలని కోరుతున్నాం. గౌరవ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఆఫీసర్స్ కానీ ఫ్లైఓవర్ అవసరం లేదు. ఏడా వడండి స్కూల్ కాడ ఆడొక్క మనిషి ఎక్కలేడు దిగుతలేడు. ఈ ఆటో నగర్ కాడ వేసిరు ఆడొక్క మనిషి ఎక్కలేడు దిగుతారు. కాకపోతే మీరు సర్వే చేయండి, చూడండి ఏది కరెక్టా ఏది నిజమా చూడండి. ఇది ఏది కక్షపూర్తిగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదేదో ఎక్కడ ఫ్లైఓవర్ వేసి ఎక్కితాండం వేయకుండా జాప్యం చేస్తున్నారు. దయచేసి అది చేయాలని మేము అందరూ కోరుతున్నాం. మా యొక్క లెక్చరర్స్ కాలనీ నుంచి ఇక్కడ ఒక 30-40 కాలనీలు ఉన్నాయి. రోజు పిల్లలు రావాలంటే పేరెంట్స్ ఇట్లా భయపడి మొన్న ఒక ఆమె చనిపోయింది. ఈ పేరెంట్స్ ఇట్లా టైం వేసి ఉద్యోగాల మధ్యలోకి వదులుకొని వచ్చి ఒక్కొక్క 2 hours 3 hours వెయిట్ చేయాల్సి వస్తుంది. మొన్న అందరము ధర్నా చేయడం వల్ల శాంక్షన్ అయిందని చెప్తారు. మళ్ళా గుంత కూల్పడం వల్ల వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కేసు బుక్ చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇది వచ్చే సంక్రాంతి టైము, కొన్ని వేలాది వాహనాలు వచ్చి అక్కడ హైట్ నగర్ నుంచి జామ్ అయితే ఇక్కడ మన జింకల పార్క్ అవతల దాకా నిన్న 3 hours జామ్ అయిపోయింది. చిన్న ట్రాఫిక్ తోటి పెద్ద జామ్ అవుతుంది. రేపు బస్సులు ఇవన్నీ వస్తే ఇంకా జామ్ అవుతుంది. దీని మీద ఏమైనా తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇట్లు లెక్చరర్స్ కాలనీ ఎం సంతోష్ రెడ్డి. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్రమబద్దీకరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనాలను సర్వీస్ రోడ్ల ద్వారా లేదా ఇతర ఇన్నర్ రింగ్ రోడ్ల వైపు మళ్లిస్తున్నారు. అయితే భారీ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ మళ్లింపులు కూడా పెద్దగా ప్రభావం చూపటం లేదు. వాహనదారులు హయత్ నగర్ జంక్షన్ దాటాలంటే కనీసం 30 నుంచి 45 నిమిషాల సమయం అదనంగా పడుతోంది. ఈ రోజు ఏదైతే మేము ఫుట్వే గురించి మాట్లాడినామో ఆ రోజు ధర్నా చేసినాం. 24 డిసెంబర్ రోజు అది శాంక్షన్ అయినట్టేనే చేసిండ్రు. ఆ రోజే కొబ్బరికాయలు కూడా కొట్టిండ్రు, శాంక్షన్ చేసిండ్రు, గుంట కూడా తీసిండ్రు. ఆ గుంటను ఈ రోజు ఏదైతే ఆ షాప్ ముందట ఉన్నదో ఆ షాప్ ముందట ఉన్న వాళ్ళు దాన్ని జేసీబీ తీసుకొచ్చి పూర్తి చేశారు. దాని మీద తగిన చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే పిల్లలు ఈ మార్నింగ్ అవర్స్ పిల్లలు స్కూల్ పోవడానికి కానీ కాలేజీలో పోవడానికి కానీ వృద్ధులు ఎక్కడికైనా బయటకు పోవాలన్నా కూడా ప్రతి విషయంలో ఇబ్బంది పడుతున్నారు. రోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది, హాస్పిటల్ పాలవుతున్నారు అందరూ. దానికోసమని మేము ఏదైతే ప్రయత్నం చేసినామో మీ ద్వారా మేము సహాయ సహకారాలు పొందడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఈ పని చేశారు. కాబట్టి మీరు తప్పనిసరిగా దీని విషయంలో శ్రద్ధ తీసుకొని దాన్ని పూర్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఏదైతే మంత్రి గారు లైవ్ లో చూసి దాన్ని ఇమీడియట్ గా శాంక్షన్ చేయండి అని చెప్పడం జరిగింది. దాన్ని ప్రారంభోత్సవం కూడా చేశారు. దాన్ని ఇంతవరకు ఇంకా పని ప్రారంభించలేదు. కాబట్టి ఈ రకంగా మేము అందరూ మా కాలనీ వాసులు కాకుండా పక్కన ఇంకా 50-60 కాలనీల వాళ్ళు కూడా ఇదే రోడ్ ఇక్కడే దాటుతుంటారు. పక్కన 2 డిపోలు ఉన్నాయి, పక్కన కోర్టు ఉంది, అక్కడ పోవడం రావడం జరుగుతుంది, బ్యాంకులు ఉన్నాయి. ప్రతి విషయంలో ఇక్కడ రోజు కనీసం ఒక 5-6 వేల మంది ఇక్కడ రోడ్డు దాటడం జరుగుతుంది. కాబట్టి ఆ రోడ్డు దాటే విషయంలో యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న రీసెంట్లీగా 20-30 రోజుల క్రితం ఒక అమ్మాయి డాక్టర్ రోడ్డు దాటుతుంటే తండ్రి కళ్ళ ముందట ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇలాగే రోడ్డు దాటే విషయంలో ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఈ 4 రోడ్లు అయిపోయినాయి. ఈ నుంచి అక్కడికి 200-300 ఫీట్లు జరుగుతుంది. కాబట్టి నడిచే విషయంలో ప్రతి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మీరు తగిన చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత నెల 24వ తారీఖున ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తే దానికి అధికారులు వచ్చి ఖచ్చితంగా ఇక్కడ మేము ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేస్తాము అనేసి మామూలుగా మంత్రి గారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అప్పటికప్పుడు మామూలుగా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడైతే శంకుస్థాపన చేసినామో ఎవరో కొంతమంది జేసీబీని తీసుకొని వచ్చి కూర్చడం అనేది చాలా అన్యాయము. మేము దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తొందరగా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని కంప్లీట్ చేయాలనేసి మేము కాలనీ వాసుల తరఫున కోరుతా ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది, ప్రాణాలు పోతా ఉన్నాయి. అనేక మంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్ రోడ్డు దాటుతూ ప్రాణం కోల్పోయిన ఘటన ఈ మధ్య కాలంలోనే జరిగింది. అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఒక 2 నెలల్లోనే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనేసి మేము కాలనీ వాసుల తరఫున కోరుతా ఉన్నాము. మేము ఈ కాలనీ వాసులము HDFC బ్యాంకు టీచర్ కాలనీ
మరి పుటౌడు దాటడానికి ఇబ్బంది అవుతుంది. మరి జనము రోజు యాక్సిడెంట్లు అవడానికి కారణంగా ఉన్నాయి, దాటలేకపోతున్నారు. చాలా మంది మరి గుంతలు అది తీసి మళ్ళా కూడపడం జరిగింది. మరి దీన్ని తక్షణమే స్పందించాలని, దీన్ని తక్షణం కంప్లీట్ చేయాలని మేము కోరుతున్నాము ఈ కాలనీ వాసులందరం. మరి లేకపోతే దీన్ని ఉద్యమంగా తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని కంప్లీట్ చేయాలని మేము సూచిస్తున్నాము. ఇది కాకపోతే మేము ధర్నా కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. మీరు తక్షణమే తీసుకోవాలి, తక్షణమే ఇది కంప్లీట్ చేయాలి, మీరు చెదరబెట్టాలని కోరుతున్నాం. రహదారి పనులు త్వరగా పూర్తి చేసి ప్రయాణికులకు ఈ నరకం నుంచి విముక్తి కలిగించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ పనులు పూర్తయితే భవిష్యత్తులో ప్రయాణం సాఫీగా సాగుతుందని అధికారులు చెప్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇది ఏపీకి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వచ్చిపోయే బస్సులతో ట్రాఫిక్ పరిస్థితి మరింత దిగజారుతోంది. సంక్రాంతి వేళ ఈ పరిస్థితి ఇంకా ప్రమాదంలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. దీనికి తగ్గట్లు ప్రత్యామ్నాయాలు కూడా చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.